ప్రపంచ క్రికెట్లో అనిశ్చిత్ కేర్ ఆఫ్ అడ్రస్ పాక్ జట్టు అయితే వివాదాలకు కేంద్ర బిందువు పాక్ క్రికెట్ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పాక్ క్రికెట్ బోర్డులో ఉండే రాజకీయాల దెబ్బకు ఏ కోచ్ కూడా 6 నెలలకు మించి అక్కడ కొనసాగలేకపోతున్నారు. ముఖ్యంగా పీసీబీ చీఫ్ గా నఖ్వీ వచ్చిన తరువాత అయితే అరాచకం మరింత పెరిగిపోయిందన్నది వాస్తవం. తాజాగా మాజీ కోచ్ గ్యారీ రిచెస్టెన్ చెప్పిన మాటలతో ఇది మరోసారి స్పష్టమవుతోంది. గతంలో 2 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుని కేవలం 6 నెలలలోపే రాజీనామా చేసి వచ్చేసిన కిరిస్టెన్ పాక్ క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఏప్రిల్లో పాక్ జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న గ్యారీ అక్టోబర్కే తప్పుకున్నాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో బోర్డు జోక్యం కారణంగానే తాను రాజీనామా చేసినట్లుగా అప్పట్లోనే చెప్పాడు. తాజాగా దీనిపై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చూసిన జట్లలో ఈ స్థాయి జోక్యం ఎక్కడా కనిపించలేదన్నాడు. కోచ్ గా వచ్చి ఆటగాళ్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే జోక్యం ఇబ్బందిగా మారుతుందన్నాడు. ముఖ్యంగా నఖ్వీ ఆధ్వర్యంలోని పాక్ బోర్డు వర్క్ కల్చర్ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జట్టు సరైన ఫలితాలు సాధించలేకపోతే కోచ్ పైనే ఒత్తిడి తెచ్చి ఆంక్షలు విధించడం సరికాదన్నాడు. అలాంటప్పుడు కోచ్ ను ఎందుకు నియమిస్తారని ప్రశ్నించాడు. ప్రస్తుతం కిరిస్టెన్ శ్రీలంక క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియమితమయ్యాడు. 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతున్న కిరిస్టెన్ కు కోచ్ గా అద్భుతమైన రికార్డు ఉంది. తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో 14,000కు పైగా రన్స్ చేసిన గ్యారీ 2011లో భారత్ కు ప్రపంచ కప్ అందించాడు. కాగా కిరిస్టెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాక్ క్రికెట్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ దేశ మాజీలు కూడా గ్యారీ కామెంట్స్ ను సమర్థిస్తున్నారు. పీసీబీ చీఫ్ నఖ్వీ తీరుపై మండిపడుతున్నారు. నఖ్వీతో పాటు అంతకుముందు ఈ పదవుల్లో ఉన్న వారందరూ పాక్ జట్టు ఎంపికలో విపరీతంగా జోక్యం చేసుకున్నారు. ఈ కారణంగానే పాక్ కోచ్ పదవిని చేపట్టిన వారిలో ఎక్కువ మంది 6 నెలలు లేదా ఏడాదిలోపే బయటకు వచ్చేశారు. 3 ఏళ్లలో 6 కోచ్లు మారారంటే పాక్ క్రికెట్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిరిస్టెన్ తో పాటు అంతకు ముందు ఆసీస్ దిగ్గజం జాసన్ గిలిస్పీ సైతం పాక్ బోర్డులో విష సంస్కృతి ఎక్కువగా ఉందంటూ వ్యాఖ్యానించారు.